హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైన తర్వాత చేతి వృత్తులకు గుడ్ న్యూస్. వడ్డీ లేకుండా 3 లక్షల రుణం. ఈ విషయాలని తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అదేవిధంగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం. చేతి వృత్తులకు వారి కోసం కేంద్రం అమలు చేస్తున్న పిఎం విశ్వకర్మ యోజనను రాష్ట్రంలోని ఆదరణ స్కీమ్తో అనుసంధానించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసిందని సమాచారం. ఈ పథకంలో ఎంపికైన వారికి 2 విడతల్లో 3 లక్షల రూపాయల రుణం అందిస్తారు. బ్యాంకుల్లో విధించే 13% వడ్డీలో కేంద్రం 8% భరిస్తుండగా మిగిలిన 5% వడ్డీని లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే లబ్ధిదారులు చెల్లించే 5% వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీంతో లబ్ధిదారులకు వడ్డీ లేకుండానే రుణం అందనుంది. ఈ రుణంలోనూ కొంత రాయితీగా ఇవ్వాలనే ప్రతిపాదన ఉంది. అయితే రాష్ట్రంలో ఎంతమంది ప్రస్తుతం చేతి వృత్తుల మీద ఆధారపడి ఉన్నారనే దానిపై ప్రభుత్వం సర్వే చేయనుంది. సచివాలయ సిబ్బంది సహకారంతో ఈ సర్వే చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ సర్వే తర్వాత ఆదరణ విశ్వకర్మ యోజనను అమలు చేసే అవకాశం ఉంది. 2003 సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పీఎం కిసాన్ విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రారంభించారు. చేతి వృత్తుల సాంప్రదాయ సాధనలపై ఆధారపడిన కళాకారులకు సమగ్ర సహాయాన్ని అందించాలనే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేశారు.